ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మేమంతా సిద్ధం సభలో ఉద్వేగభరితంగా ప్రసంగించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మే 13వ తేదీన జరగబోయేది ఎన్నికల కురుక్షేత్రమని వెల్లడి. 2017లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లు ఓ కుంభకోణమని అభివర్ణించిన ఆర్థిక విశ్లేషకుడు పరకాల ప్రభాకర్, దేశంలో ఆర్థిక విధ్వంసం, రాజకీయ సంక్షోభం నెలకొన్నాయంటూ ఆందోళన. ఏపీ సీఎం వైఎస్ జగన్ పై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించిన టీడీపీ అధినేత చంద్రబాబు, అన్ని సమయాల్లో అందరినీ మోసం చేయలేవు అంటూ మండిపాటు. తనకు గుర్తింపు లేకపోతే రాజధాని ప్రాంతంలో జన సైనికులకు గుర్తింపు లేనట్టేనన్న జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్, ధర్మం గెలవాలి అనుకున్న నాయకుడికే చెక్ పెట్టారని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం వైఎస్ జగన్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మేమంతా సిద్ధం సభలో ఉద్వేగభరితంగా ప్రసంగించారు. మే 13వ తేదీన జరగబోయేది ఎన్నికల కురుక్షేత్రమని అభివర్ణించారు. పేదలకు పెత్తందారులకు మధ్య యుద్దమని, పేదలంతా ఒకవైపు, పెత్తందారులు మరొక వైపు అని పేర్కొన్నారు. కూటమి పేరుతో కుట్రలు చేస్తున్న మోసగాళ్లను నమ్మవద్దంటూ సీఎం జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. పొత్తులు, జిత్తులు, కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొంటూ పేదలకు అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. జెండాలు జతకట్టిన పెత్తందారులను ఓడించేందుకు మీరు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. మన కర్నూలు జిల్లాలో వాన చిరుకులన్నీ కూడా ఒక్కటైనట్టు బిందువు బిందువు చేరి సింధు అయినట్టు ఇక్కడక జన సముద్రం కనిపిస్తా ఉంది. ఇక్కడ మంచి చేసిన మన ప్రభుత్వానికి మద్దతుగా చేయి చేయి కలిపిన నా వాళ్ళందరూ, జెండాలు జతకట్టిన వారిని, పేదల వ్యతిరేకులను ఓడించి మీ వాడిని, మీ బిడ్డను ఆశీర్వదించడం కోసం, గెలిపించడం కోసం రావడం నా పూర్వజన్మ సుకృతం అని చెప్పి చేతులు జోడించి పేరు పేరున మీ అందరికీ అభివాదం చేస్తా ఉన్నాను. మే 13న కురుక్షేత్ర యుద్ధం జరగబోతా ఉంది. పేదలు ఓ వైపున, పెత్తందారులందరూ మరోవైపున. ఈ పెత్తందారులందరినీ ఓడించేందుకు, పేదల పక్షాన నిలబడేందుకు నేను సిద్ధం. ఎంత మీరంతా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఈ అబద్ధాలను, ఈ కుట్రలను, వీటి అన్నింటినీ కూడా ఎదుర్కొంటూ పేదల భవిష్యత్తుకు అండగా నిలిచేందుకు నేను సిద్ధం. మీరంతా సిద్ధమేనా? ఎన్నికల బాండ్లు ఓ కుంభకోణమని ఆర్థిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్ అభివర్ణించారు. మద్యం కుంభకోణంలో అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి ఎన్నికల బాండ్ల కొనుగోలు కిటుకు ఉపయోగించి బయట ఉన్నారని, అది తెలియక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైల్లో ఉన్నారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దేశంలో ఆర్థిక విధ్వంసం, రాజకీయ సంక్షోభం నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏకు 400 పైబడి స్థానాలు వస్తే భవిష్యత్తులో ఎన్నికలే లేకుండా చేస్తారంటూ ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ప్రచురించినటువంటి వ్యాసాలు, ఈ పుస్తకం కోసం ప్రత్యేకంగా రాసినటువంటివి అన్నీ కలిపి
ఒక పుస్తకంగా తీసుకొద్దాము అని సంకల్పించి 4-5 ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రచురణకర్తలతో మాట్లాడాను. చెప్పాను రా, నా దగ్గర పుస్తకం ఉంది, మీరు వేసుకుంటారా అని. ఓ వేసుకుంటా ఉన్నారు. అయితే మామూలుగా ఏమవుతుందంటేనండి, ముందు కొన్ని శాంపిల్స్ పంపమంటారు, కొన్ని పేజీలు పంపమంటారు. ఒకసారి కాకుండా ఈ మధ్య గాజాలో సమస్యను చదివి ఉంటారు కదా మీరు. గాజాలో ఇజ్రాయేలీ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి పాలస్తీనియుల్ని ఉద్యోగాల నుంచి తీసేశారు. అక్కడ గొడవ జరుగుతుంది కాబట్టి బయట వాళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మన ప్రధానమంత్రికి అక్కడ ప్రధానమంత్రికి మంచి స్నేహం కదండి. 100 సార్లు కూడా కాదు, అంటే ఎంత కరెక్ట్గా లెక్క పెడతారు చూడండి. 99 సార్లు తిట్టారట. ఆయన లెక్క పెట్టుకుంటున్నాడు. కానీ ఆయన ప్రభుత్వాన్నో నిరుద్యోగం ఎంత ఉంది తెలియదు మాకు. కోవిడ్ సమయంలో వలస కార్మికులు ఎంతమంది చనిపోయారు మా దగ్గర డేటా లేదు, మాకు తెలియదు. ఎంతమంది ఆక్సిజన్ లేక, సిలిండర్ లేక, వెంటిలేటర్ లేకుండా పోయారు మాకు ఐడియా లేదు. కారణాలు ఏమిటి అని ఒకసారి ఆలోచించినప్పుడు సంక్షోభం కంటే కూడా విధ్వంసం జరుగుతూ ఉన్నదేమోనని అనిపిస్తూ ఉంది. రాజ్యాంగ విధ్వంసం జరుగుతూ ఉన్నది, వ్యవస్థల విధ్వంసం జరుగుతూ ఉన్నది. వీటన్నిటినీ రక్షించాల్సినటువంటి న్యాయ వ్యవస్థ కూడా ఎగ్జిక్యూటివ్తో సర్దుబాటు ధోరణి ప్రదర్శించి న్యాయ వ్యవస్థ కూడా ఒక విధ్వంసానికి కారణమవుతూ ఉంది అన్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అనేక విషయాల్లో మనం జరిగేటువంటిది ఆలోచించినప్పుడు ఎవరైతే శాస్త్రీయంగా ఆలోచిస్తారో వాళ్ళకి ఈ దేశంలో చోటు లేదు అనేటువంటి పరిస్థితిని కల్పించేదానికి కూడా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. రాజ్యాంగం అనేది బేసిక్ స్ట్రక్చర్ అనేటువంటిది అవసరం లేదు, రాజ్యాంగాన్ని మేము పూర్తిగా మార్చేసేటువంటి అధికారం పార్లమెంట్కి ఉన్నది, ఈ రాజ్యాంగాన్ని తీసి మరో కొత్త రాజ్యాంగాన్ని మేము పెడతాం అనేటువంటిది కూడా వాదనలు వినపడతా ఉన్నాయి. ఉపరాష్ట్రపతి తీవ్రమైనటువంటి ప్రకటనలు చేసినటువంటి విషయం కూడా మనకు తెలుసు. బేసిక్ స్ట్రక్చర్ అనేటువంటిది అవసరమే లేదు. కానీ ఈ రోజున దేశం ఈ మాత్రమైనా ఉన్నది అంటే మీ అందరికీ తెలుసు, న్యాయవాదులుగా కేశవానంద భారతి కేసు 50 సంవత్సరాలు దాటిపోయింది. సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు మరొకసారి విమర్శనాస్త్రాలు సంధించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రజాగళం ఎన్నికల ప్రచార యాత్ర కొనసాగించారు. అనంతరం చంద్రబాబు ఉదయగిరి చేరుకున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో ప్రసంగిస్తూ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. వివేకా కుమార్తె సునీత ఒక మాట అడిగింది, అందుకు జగన్ మాపై ఆరోపణలు చేస్తున్నాడు. వాళ్లను కూడా నేను మేనేజ్ చేశానంట. మీ చెల్లెళ్లను మేనేజ్ చేశాను, రాజకీయ పార్టీలను మేనేజ్ చేశాను, ఇప్పుడు ప్రజలను కూడా మేనేజ్ చేస్తున్నా. ఇలా ఉన్నాయి నీ మాటలు. చివరికి నీ బ్రతుకు రాబోయే రోజుల్లో భయంకరంగా తయారవుతోందని వెల్లడించారు. 24 పార్లమెంటు సభ్యులను గెలిపించడమే ధ్యేయంగా మీకు వచ్చా. కేంద్రంలో 400+ సీట్లు వస్తే మన దగ్గర కూడా ఆ దామాషాలో గెలిపించుకుని అటు కేంద్రం ఇటు రాష్ట్రం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నా ఆలోచన ఒకటి, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎంతమంది నన్ను ఎన్ని విధాల ఇబ్బంది పెట్టినా, ఎన్ని విధాల నన్ను బూతులు తిట్టినా పని చేస్తున్నానంటే మీకోసం పనిచేస్తున్నా. నా రాజకీయ జీవితం మీకు తెలుసు, 40 ఏళ్ల నుంచి ఎన్నో విషయాల్లో ముందుకు పోయాం. ఈరోజు ఎక్కడ పనికిరాని వాళ్ళు నన్ను తిడితే, బూతులు మాట్లాడుతూ ఉంటే మా ఆడబిడ్డలను కూడా నన్ను వదిలిపెట్టండి, మొత్తం జరిగింది. నిన్న మొన్న ప్రభాకర్ రెడ్డి గారు వస్తే ఒక పెద్ద మనిషి
ఆయన భార్య కొవ్వూరులో పోటీ చేస్తే ఆవిడ పైన కూడా విమర్శలు చేస్తున్నారంటే ఏంటి బాధ? అంటే మేము భరించాలనా? మీకు బాధ్యత లేదా? అంటే వీళ్ళు మనల్ని విమర్శిస్తే, బూతులు తిడితే, కేసులు పెడితే, జైల్లో పెడితే మనం పారిపోతాం అనుకుంటున్నారు. అప్పుడు దొంగల చేతికి తాళాలు వస్తాయనుకుంటున్నారు. వదిలిపెట్టే సమస్య లేదు. 40 ఏళ్లు మమ్మల్ని గౌరవించారు, ఆదరించారు. నాకు ఒక బాధ్యత ఉంది. ఈ రాష్ట్రాన్ని కాపాడి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఘాటిలో పెట్టి అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత మాది. ధర్మం గెలవాలి అనుకునే నాయకుడికే చెక్ పెట్టారంటూ జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ ప్రయాణంలో తాను మంచే చేస్తాననే నమ్మకం కలిగించానని, పోరాటాలు చేశానని, మీకోసమే అండగా ఉన్నానన్నారు. అయినా సీటు ఇవ్వలేదని, ఇక మీదట కూడా జనసేన జెండా పవన్ బొమ్మ మీ పోతిన వెంకట మహేష్ మీతోనే ఉంటారని తెలిపారు. ధర్మం గెలవాలి అనుకున్న నాయకుడికే చెక్ పెట్టారని, ఇంకా క్యాడర్ కథ ముగిసినట్లే అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ చెట్టును విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వేర్లతో సహా నరికేయాలని చూస్తున్నారన్నారు. అందుకు సహకరిస్తుంది కూడా జనసేన నాయకులే అని వెల్లడించారు. నేను చెప్పా, మహేష్ కళ్ళంబట్టి నీళ్ళు రావట్లే, ఏం చేయను? కళ్ళంబట్టి నీళ్ళు తెచ్చుకొని పొద్దున్న వెళ్ళి యేసు ప్రభు సిలువకి చెప్పుకున్నా నా బాధ. అంతకన్నా ఏం చేయండి? అవకాశం రాలా, ఏం చేయండి? పోరాడు, ఇంకా చేయలేకపోతున్నాను, ఇంకా నా వల్ల అవ్వట్లా, ఇంకా ఏం చేయను? ఇంకా అందుకనే పొద్దున్న మాట్లాడు. మీరందరూ అడుగుతున్నారు, మహేష్ మహేష్ ఏం చేయను? ఇంకా ఏం చేయాలి? ఇంకా ఏం చేయాలి? ప్రతిరోజు పరీక్ష అంటే ఎక్కడి నుంచి చేయను? మీరు కూడా ఆలోచించాలి. ఎక్కడ పరీక్ష అంటే ఎక్కడి నుంచి చేయను? ప్రతిరోజు పరీక్షేనా నాకు? ప్రతిరోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు పరీక్ష పెడితే ఎక్కడి నుంచి చేస్తాను నేను కూడా? అభివృద్ధి లేని సంక్షేమం రాణించలేదని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యానించారు. మండలంలోని చంద్రగూడెంలో నిర్వహించిన తెదేపా బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల సమస్య నుంచి చెరువులను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లుగా చేయడం వరకు తానెంతగానో ప్రయత్నించినా వైకాపా ప్రభుత్వం నుండి చలనం కనిపించలేదన్నారు. ప్రభుత్వ తీరుతో విసుగు చెంది తెదేపాలో చేరినట్లు చెప్పారు. 2019లో ఒక్క అవకాశం ఇవ్వాలన్న వైకాపాకు ఓటేస్తే అస్తవ్యస్త విధానాలతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందంటూ ఆరోపించారు. దానికి కారణాలు ఏంటి అన్నది ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తాను. 2019లో మీరు, నేను, మనం అందరం ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశామంటే ఒక్క అవకాశం ఇవ్వమని అడిగినందుకు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా ముందుకు సాగారు కాబట్టి, ఆయన కుమారుడు కూడా అంతకంటే వేగంగా యువకుడు కాబట్టి సంక్షేమం అభివృద్ధి ముందుకు తీసుకెళ్తాడని అనుకుంటే జరిగింది ఏంటి? అధికారంలోకి వచ్చాక అస్తవ్యస్త విధానాలు, సంక్షేమమే తప్పితే అభివృద్ధి ఊసే లేకుండా నేను శాసనసభ్యుడినైనా మొదటి మాసం నుంచి చివరి వరకు బూడిదలో పోసిన పన్నీరు, మరుసపల్లి, చంద్రగూడెం, అలాగే మన పొందుగల, వెల్లటూరు ఇత్యాది చెరువులన్నింటి రిజర్వాయర్లుగా మార్చాలని, గ్రామాల్లో రైతులకు అండగా ఉండే దానికోసం చెరువులను మార్చమని, అలాగే ఏవైతే తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రారంభించి కేవలం 2.5 సంవత్సరాల కాలంలో 75-80% పైసలకు పనులు పూర్తి చేయడం జరిగింది. ఎందుకు? ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల కోసం ఆలయ ప్రాంగణంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఈవో రామారావు వెల్లడించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ గణపతి విగ్రహం ఎదుట దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం భక్తులకు మజ్జిగ పంపిణీ జరుగుతోంది. తొలి రోజైన శుక్రవారం ఆలయ ఈవో రామారావు కుటుంబం పేరిట 5 క్యాన్ల మజ్జిగను భక్తులకు వితరణ గావించారు. ఈ సందర్భంగా ఈవో రామారావు మాట్లాడుతూ
ప్రతి ఏటా ఉగాది పర్వదినం నుండి ఆలయ ప్రాంగణంలో మజ్జిగ వితరణ చేస్తామని, అయితే ఈ ఏడాది ముందుగానే ఎండల తీవ్రత అధికం కావడంతో ప్రారంభించినట్లు చెప్పారు. క్రైస్తవులు అంటేనే ప్రేమించేవారు, క్షమించేవారు, సహాయం చేసేవారు అని ప్రభువు చెప్పినట్లు సిటీజీ దైవ వర్తమానికులు డాక్టర్ సాల్మన్ రాజ్ వెల్లడించారు. క్రైస్ట్ ట్రూ గాస్పెల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కండ్రిక పాస్టర్స్ ఫెలోషిప్ వారి ఆధ్వర్యంలో దైవ సేవకుల సదస్సు నిర్వహించారు. పెనియేలు గాస్పెల్ చర్చిలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల దైవ సేవకులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సాల్మన్ రాజ్ మాట్లాడుతూ, దైవ సేవకులు అందరికీ ప్రార్థన చేసి ప్రేమ పంచే ఉద్దేశముంది కానీ ఎటువంటి రాజకీయాల జోలికి తాము పోమన్నారు. పేదలకు సహాయం చేయాలని క్రీస్తు చూపిన బాటలోనే తాము వెళ్తామని, అందరికీ ప్రేమ పంచుతామన్నారు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలని యేసు సూచించిన వాక్యాన్ని తాము ఎప్పుడూ కూడా అమలు చేస్తామన్నారు. మన సిటీజీ యూనివర్సల్ బైబిల్ కాలేజ్, అదేవిధంగా సిటీజీ మినిస్ట్రీస్ ద్వారా ఈరోజు కండ్రిక ప్రాంతంలో ఉన్న దైవ సేవకులందరూ కూడా త్రాటిపైకి తీసుకొచ్చి వారందరూ కూడా ఈ శ్రమదినాలు అంటే ఈ క్రిస్టియానిటీలో ఏదైతే ఈ యొక్క శ్రమదినాలు అంటే 40 days లెంట్ డేస్ జరుగుతున్నాయో, ఈ లెంట్ డేస్లో ఈ రోజుతో దాదాపు కంప్లీట్ అయిపోతాయి. రేపు ఈరోజు ఈవినింగ్ అందరూ కూడా ఒక చోటకు వచ్చి ఒక త్రాటిపైకి వచ్చి మనందరం కలిసి ఈ 40 రోజులు ఎంతమంది ప్రయాసతో వాళ్ళు ఉపవాసంలో ఉన్నారు, వాళ్ళు ఉపవాసంలో ఉండి ఏమి నేర్చుకున్నారు, క్రైస్తవులుగా ఏ విధంగా జీవించాలి. క్రైస్తవుడు అంటేనే ప్రేమించేవాడు, క్షమించేవాడు, సహాయం చేసేవాడు. ప్రభు చెప్పిన మాట అది. మరి ఆ విధంగా మనం జీవించాలని వారికి చెప్పడం జరిగింది. వచ్చిన దైవ సేవకులందరూ కూడా చాలా పెద్ద పెద్ద సేవకులే. వాళ్ళకి ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎంతోమందిని రక్షణ మార్గంలో నడిపించారు. మరి ఇదంతా ఒక క్రిస్టియానిటీ అనేది ఒక మతం కాదండి, ఇది ఒక కులమో మతమో కాదు, ఇది ఒక మార్గమే. ఈ మార్గం ఏంటంటే సత్యంలోకి నడిపించే మార్గం. సహాయం చేయాలి. మన పక్కన ఉన్నవారు, వారు హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ వేరే వేరే విశ్వాసాలు కానీ మతాలు కానీ ఉన్నా కూడా కేవలం క్రైస్తవులకు సహాయం చేస్తే అతను క్రైస్తవుడు అవడు. యేసు ప్రభు చెప్పింది అది కాదు. నీ పక్కన ఎవరున్నా కూడా వాళ్ళ ఇబ్బందులు ఉంటే సహాయం చేయమని ప్రభు చెప్పాడు, మాకు అది నేర్పించాడు. అదే మేము చేస్తున్నాం. మాలో ఎటువంటి గొడవలు చేసే ఉద్దేశం కానీ తిరుగుబాటు చేసే ఉద్దేశం ఎవరికి లేదండి. సేవకులకి అందరం ప్రార్థన చేసేవాళ్ళమే. మాకు ఎటువంటి రాజకీయ నాయకులతో కానీ, ఎటువంటి సినిమా యాక్టర్లతో కానీ, ఎటువంటి వర్గాలతో కానీ మాకు కనెక్షన్స్ ఉండవు. అటువంటి కనెక్షన్స్ పెట్టుకుంటే వాళ్ళు సేవకులే కాదు. ఈ 40 days క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఒక మానవుడిగా తన ఆత్మశక్తిని పొందటానికి 40 రోజులు ఉపవాసం ఉండి తను ఈ లోకాన్ని ఎదుర్కోవటం, లోకంలో ఉన్న పాపాన్ని ఎదుర్కొని ఎలా జయించాలి లోకాన్ని అనేది ఈ లెండర్స్ ద్వారా మాకు నేర్పించడం జరిగింది. ఆయన 40 దినములు ఎంతో శ్రమపడి శిలువ మరణం పొందడం ద్వారా గుడ్ ఫ్రైడే రోజు ఆయన ప్రపంచ మానవాళి పాప విముక్తి నిమిత్తం ఆయన ప్రాణాలనే అర్పించాడు. ఆయన మరణించడం వల్ల అనేక మందికి స్వర్గం ప్రాప్తించిందండి. క్రైస్తవ్యం ఒక మతము కాదండి, ఒక మార్గం, పరలోక రాజ్యానికి ఒక మార్గం అనేది క్రీస్తు ద్వారా తెలియజేయటం జరిగింది. క్రీస్తు మరణించడం వల్ల మనందరికీ స్వర్గం. క్రీస్తు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు. ఒక కులాన్ని కానీ, ఒక మతాన్ని కానీ, ఒక ప్రాంతానికి సంబంధించిన ఏ వ్యక్తిని గురించి చెప్పలేదు. పొరుగువాడు ఎవరు? మన పొరుగువారు ఒక హిందూ అయి ఉండొచ్చు, ఒక ముస్లిం అయి ఉండొచ్చు, ఒక సిక్ అయి ఉండొచ్చు, ఎనీబడి ఎవరైనా అయి ఉండొచ్చు, ప్రేమించమన్నాడు. తప్పు చేస్తే క్షమించ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేటి నుండి ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ ను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం మార్చి 30 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటిస్తారు. ఏప్రిల్ 3వ తేదీన తెనాలి, 4వ తేదీన నెల్లిమర్ల, 5వ తేదీన అనకాపల్లి, 6వ తేదీన ఎలమంచిలి, 7వ తేదీన పెందుర్తి, 8న కాకినాడ గ్రామీణం, 9న పిఠాపురం, 10వ తేదీన రాజోలు, 11వ తేదీన పి గన్నవరం, 12వ తేదీన రాజానగరం నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు. 30 తారీఖు నుంచి 10 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం ఖరారైంది. 30 తారీఖు నుంచి 2వ తారీఖు వరకు పిఠాపురంలో, 3వ తారీఖున తెనాలి నియోజకవర్గంలో, 4వ తారీఖున నెల్లిమర్ల నియోజకవర్గంలో, 5వ తారీఖున అనకాపల్లి నియోజకవర్గంలో, 6వ తారీఖున ఎలమంచిలి నియోజకవర్గంలో, 7వ తారీఖున పెందుర్తి నియోజకవర్గంలో, 8వ తారీఖున కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో, 9వ తారీఖున మరొకసారి పిఠాపురంలో, 10వ తారీఖున రాజోల్ నియోజకవర్గంలో, 11వ తారీఖున పి గన్నవరం నియోజకవర్గంలో,
12వ తారీఖున రాజానగరం నియోజకవర్గాల్లో మొదటి విడత ఎన్నికల ప్రచారం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి టూర్ ప్రోగ్రాం ఖరారైంది. దీనికి స్థానికంగా ప్రతి జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా సమన్వయపరుచుకుంటూ మండల స్థాయి జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా, సక్సెస్ అయ్యే విధంగా. దళితులంటూ కులం పేరుతో దూషిస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం వెల్వడం గ్రామ సర్పంచ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చీటికి మాటికి కులం పేరుతో దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని వెల్వడం గ్రామంలో సర్పంచ్ ధర్మరాజు మరియు అదే పార్టీకి చెందిన తోట తిరుపతిరావు మధ్య వాగ్వివాదం గత 3 సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది. తాజాగా ఈ రోజు కూడా వాగ్వివాదం చోటు చేసుకుంది. ఒక దళితుడు సర్పంచ్ గా ఉండడం గ్రామంలో కొందరు అగ్రకులాలకు ఇష్టం లేదని చీటికి మాటికి కులం పేరుతో దూషిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ భార్య ఉదయలక్ష్మి మరియు వైస్ ఎంపీపీ ప్రత్తిపాటి రత్నబాబు. ఏ సహాయం కావాలని చేస్తుంటే ఇతను మాకు సహాయం చేస్తున్నాడు అనుకొని చూడు అట్టు కొట్టించారు. అది చాలా సహాయం చేస్తున్నాడని కృష్ణారెడ్డి గారు మాకు అన్నదొన్నగా ఉంటాడని కోడి అనే దాంట్లో, సుబ్రహ్మణ్యం అనే దాంట్లో చూడు ఎక్క కొట్టిస్తే ఇతను కొట్టారనుకొని మీడియా వాళ్ళు కూడా తప్పుడు ప్రచారం చేశారు. ఇతని దెబ్బ తగిలినాయి అని, తోట తిరుపతి హాస్పిటల్లో ఉన్నాడని. కనీసం తోట తిరుపతి ఒక్క దెబ్బ కూడా ఇప్పటి వరకు కొట్టల. సర్పంచ్ కానీ మేము కానీ ఎక్కడ కొట్టల. చూడండి అట్టు కొట్టారు కృష్ణారెడ్డి గారిని. ఉదయం ఆయన చెప్పు తీసుకుని కొట్టిన మాట వాస్తవేనండి? కాదు, కానీ అక్కడ ఏదో తోపులాట జరిగింది. చెప్పు తీసుకొని కొట్టే మాత్రం లేదు. తోపులాట జరిగింది. తోపులాట జరిగిన తర్వాత సర్పంచ్ గారు ఇంటికి వచ్చారు. అక్కడేదో మా కులపోలు అందరూ ఉండారని సాగుకాట జరిగిందని ఇది తీసుకొచ్చి మరి ఏం చేస్తారు? మా ఆయన అయితే ఎవరిని మాట అండవు. నాకు తెలుసు ఆ విషయం. ఎవరి ఇంటికి వెళ్ళడు, ఒక మాట అండవు. ఏదన్నా ఉంటే బయట ఇద్దరు ఎదురు బెదురు అంటుంది తప్పితే ఇంటికి వచ్చి కూడా ఇట్ట గొడవ అయింది అని చెప్పడు. ఆయన గురించి నిద్రలేని రాత్రులు ఎన్ని గడిపిండో నాకు తెలుసు. ప్రతిరోజు టార్చరే. ఇంటికి వచ్చిన దాకా మాకు భయమే అవుతుంది. ఈ రోజు అయితే అసలు జనాన్ని వేసుకొని వచ్చి ఇల్లంతా అలా కొలాలను చేసేసారు. సర్పంచ్ గారు చెప్పు తీసుకుని తిరుపతిరావు గారిని కొట్టిన మాట నిజమేనమ్మా? అది అవన్నీ మాకు తెలియవు. అయితే ఆయన కొట్టకుండానే కేసులు పెడుతుండ్రు కొట్టారని. మరి ఇప్పుడు ఇది ఎట్టనమ్మంటారు మమ్మల్ని? సరే మమ్మల్ని మాదిగా అంటే అసలు ఆ మాటలు ఎందుకు? వాళ్ళే తిరుపతి కోట తిరుపతిరా ప్రతి దానికి ఎక్కడ కానొచ్చినా మాదిగోళ్ళు మాది కులాలు మరి అట్టా ఎట్టా అని అంత సులువుగా ఎందుకు మాట్లాడేంత లెక్కలేని తనంగా. ఎవరి కాస్ట్ వాళ్ళకి గొప్ప, మాది మాకు వాళ్ళకి ఉంటుంది. ప్రతి చిన్నదానికి జోక్యం చేసుకోవటం, ఇట్లా గొడవలు లేపడం, ఇంటి మీదకి రావటం. అసలు ఇవాళ ఇంటి మీదకి వచ్చి ఎంత రాద్దంతం చేశారు. ఇంకా అదేమంటే పనికి పోయే వాళ్ళని తెప్పించి వాళ్ళ చేత సాక్ష్యాలు చెబితే మేము వెళ్ళి వాళ్ళ మీద తగువాడామా? ఇళ్లలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్య పుస్తకాల ముద్రణ ప్రారంభమయ్యింది. పాఠశాలలు పునః ప్రారంభం అయ్యే సమయానికి అంటే జూన్ 12వ తేదీ నాటికి విద్యార్థులకు అందించే ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీకి సిద్ధంగా ఉంచుతామన్నారు. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు గణితం, సామాజిక, భౌతిక, జీవశాస్త్రం వంటి సబ్జెక్టులకు సంబంధించిన బైలింగువల్ పాఠ్య పుస్తకాలు ముద్రిస్తున్నామన్నారు. ప్రపంచంలోనే ద్విభాషా పాఠ్య పుస్తకాలు కలిగిన ఏకైక బోర్డుగా ఏపీ బోర్డు నిలిచిందంటూ ప్రవీణ్ ప్రకాష్ ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. గుడ్ ఫ్రైడే సందర్భంగా బందులదొడ్డి కూడెల్లో ట్రినిట్ గాస్పెల్ ఫెలోషిప్ చర్చ్, వుడ్పేట పలు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనల్లో జెడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ పాల్గొన్నారు. కూడా ఈరోజు గౌరవించుకునే యేసు ప్రభువుకి శతకోటి వందనాలు మనందరం కూడా సమర్పించుకుందాం. మరి గద్దె రామ్మోహన్ గారు ఇక్కడ విజయవాడ మీ అందరికీ తెలుసు, శాసన సభ్యులు. అదేవిధంగా మళ్ళీ ఎలక్షన్లు రాబోతూ ఉన్నాయి. మనం ఇక్కడ ఈ రోజున రాజకీయం మాట్లాడుకోవటానికైతే రాలేదు. మీ అందరితో పాటు మేము కూడా ఏదైతే సన్మార్గం బోధించారో, మన కోసం రక్తాన్ని చిందించారో, మరి ఈ రోజున ఆ సన్మార్గంలో మనందరం వెళ్తున్నామా లేదా?
మన సామాజిక బాధ్యత మనం నిర్వర్తిస్తున్నామా లేదా, దానిలో భాగమే రేపు రాబోయే ఎలక్షన్స్. కాబట్టి ఇది కూడా ఒక బాధ్యత, అది మనకు యేసు ప్రభు ఇచ్చిన బాధ్యత కూడా అని మనం అనుకోవాలి. ఆయన మన వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. కర్నూలు జిల్లా ఎమిగనూరులో మేమంతా సిద్ధం సభలో ఉద్వేగభరితంగా ప్రసంగించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మే 13వ తేదీన జరగబోయేది ఎన్నికల కురుక్షేత్రమని వెల్లడి. 2017లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లు ఓ కుంభకోణమని అభివర్ణించిన ఆర్థిక విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ దేశంలో ఆర్థిక విధ్వంసం, రాజకీయ సంక్షోభం నెలకొన్నాయంటూ ఆందోళన. ఏపీ సీఎం వైఎస్ జగన్ పై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించిన టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని సమయాల్లో అందరినీ మోసం చేయలేవు అంటూ మండిపాటు. తనకు గుర్తింపు లేకపోతే రాజధాని ప్రాంతంలో జన సైనికులకు గుర్తింపు లేనట్టేనన్న జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్. ధర్మం గెలవాలి అనుకున్న నాయకుడికే చెక్ పెట్టారని వెల్లడి. SBV న్యూస్ సమాప్తం. నమస్కారం.